ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ స్క్రిప్ట్స్. వీటిని STLCలోని మూడవ ఫేజ్ అయినటువంటి టెస్ట్ కేస్ డెవలప్మెంట్లో భాగంగా టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది టెస్ట్ టీమ్ రూపొందిస్తారు. ఫ్రెండ్స్, టెస్ట్ స్క్రిప్ట్స్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అని కూడా అంటారు. A test script in a software testing is a set of instructions that will be performed on the system under test to test the system function as expected. ఫ్రెండ్స్, జనరల్గా మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఒక మాన్యువల్ టెస్టర్ అప్లికేషన్ని టెస్ట్ కేసెస్ ద్వారా టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసే క్యాపబిలిటీని ఒక సిస్టమ్కి మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సిస్టమే సొంతగా టెస్ట్ కేసులు రన్ చేస్తూ ఆ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తూ టెస్ట్ రిపోర్ట్ని జనరేట్ చేసే ఒక క్యాపబిలిటీని ఒక సిస్టమ్కి ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క టెస్ట్ స్క్రిప్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ టెస్ట్ స్క్రిప్ట్స్ని ఇక స్టెబిలిటీ టెస్టింగ్కి యూజ్ చేస్తారు. అంటే ఒక ఫంక్షనాలిటీ రిలయబుల్ కాదో లేదో అని తెలుసుకోవడానికి, అంటే ఒక ఫంక్షనాలిటీ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసినప్పుడు, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏ విధంగా అయితే ఫంక్షన్ చేసిందో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఒక 100 టైమ్స్ 1000 టైమ్స్ చేసినప్పుడు కూడా అదే విధమైనటువంటి ఫంక్షనాలిటీస్ని వ్యక్తపరుస్తుందని తెలుసుకోవడాన్ని రిలయబుల్ టెస్టింగ్ అంటారు. ముఖ్యంగా ఈ రిలయబుల్ టెస్టింగ్కి, స్టెబిలిటీ టెస్టింగ్కి ఈ యొక్క టెస్ట్ స్క్రిప్ట్స్ని ముఖ్యంగా యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క టెస్ట్ స్క్రిప్ట్స్ని ఆటోమేషన్ డెవలపర్ అనేవాళ్ళు రూపొందిస్తారు. ఈ టెస్ట్ స్క్రిప్ట్ని డిజైన్ చేయడానికి 3 వేస్లో డిజైన్ చేస్తారు. ఒకటి రికార్డ్ అండ్ ప్లేబ్యాక్, రెండవది కీబోర్డ్ ఆర్ డేటా డ్రైవెన్ స్క్రిప్టింగ్, మూడవది యూజింగ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు రైట్ ద కోడ్. ఈ యొక్క రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ మెథడ్లో మనం యూజర్ పర్ఫామ్ చేసే యాక్షన్స్ని రికార్డ్ చేసి ఒక టూల్ ద్వారా రికార్డ్ చేసి ఆ టూల్ ఆ యొక్క రికార్డెడ్ యాక్షన్స్ని కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ యొక్క ఆటోమేషన్ టూల్ స్టెబిలిటీ టెస్టింగ్ని కంటిన్యూ చేస్తుంది. రెండవది వచ్చి కీవర్డ్ ఆర్ డేటా డ్రైవెన్ స్క్రిప్టింగ్. అంటే మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చినప్పుడు, కొంత స్క్రిప్ట్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఆ యొక్క టూల్ ఆ స్క్రిప్ట్ ఆధారంగా ఆ స్క్రిప్ట్స్ ఆ యొక్క కీవర్డ్స్ ఆధారంగా టెస్టింగ్ అనేది చేస్తుంది. మూడవది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడం ద్వారా ఆ యొక్క టూల్ కానీ ఆ యొక్క సిస్టమ్ కానీ టెస్ట్ చేసే క్యాపబిలిటీస్ని గెయిన్ చేసుకొని ఆ యొక్క సిస్టమ్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చేస్తుంది. ఈ యొక్క టెస్ట్ స్క్రిప్ట్స్ 3 పారామీటర్స్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే దే షుడ్ బి క్లియర్ అండ్ సింపుల్, వెల్ థాట్ అవుట్. అంటే క్లియర్ అంటే ఆ యొక్క స్క్రిప్ట్స్ని నెక్స్ట్ కొత్త ఫీచర్స్ యాడ్ చేసే విధంగా రూపొందించాలి. అంటే ఆ యొక్క స్క్రిప్ట్స్ క్లియర్గా ఉండడం వల్ల నెక్స్ట్ ఇంకో డెవలపర్ వర్క్ చేసేటప్పుడు అతను ప్రజెంట్ కొన్ని అర్థం చేసుకొని కొత్త ఫీచర్స్ని యాడ్ చేసే విధంగా సింపుల్గా ఉండాలి. సింపుల్ అంటే ఒక్కొక్క టెస్ట్ స్క్రిప్ట్స్ ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది. ఒక టెస్ట్ స్క్రిప్ట్లో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. వెల్ థాట్ అవుట్ అంటే ఒక టెస్ట్ స్క్రిప్ట్స్ ఒక ఫంక్షనాలిటీని టెస్ట్ చేసినప్పుడు అది ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని ఏ కోణంలో టెస్ట్ చేయొచ్చో అన్ని కోణాల్లో ఆ యొక్క టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.